మాఘపురాణం 10వ అధ్యాయం మృగశృంగుడు వివాహము చేసుకొనుట. ఓ దిలీప మహారాజా, మృగశృంగుడు తన చిన్నతనం నుండి ఏ హరినామస్మరణ యందు ఆకర్షితుడయ్యాడు. అతనిని 5 సంవత్సరాల వయసులో బడిలో వేశారు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లు మృగశృంగుడు చిన్నతనము నుండియే ఆధ్యాత్మిక చింతనలలో పడిపోయాడు. శ్రీమన్నారాయణుని సేవలయందు తరింపసాగాడు. చదువులో కూడా ప్రథముడుగా నిలిచేవాడు. సకల శాస్త్ర విద్యా పారంగతుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో దేశాటనం చేయుటకు సంకల్పించాడు. అనేక పుణ్యనదులలో నదీ స్నానం చేస్తూ మాఘమాస ఫలము అధికంగా సంపాదించాడు. దేశాటనం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన కుమారునికి తల్లిదండ్రులు వివాహం చేయ నిశ్చయించారు. తగిన కన్య కోసం అన్వేషణ ప్రారంభించారు. కానీ మృగశృంగుడు తానొక కన్యను ప్రేమించానని, ఆమెనే పెండ్లి ఆడెదనని తెలిపాడు. తల్లిదండ్రులు కుమారుని మనోనిశ్చయమునకు కాదనలేక తన ఇష్టప్రకారమే ఒక మంచి శుభముహూర్తమును చూసి మృగశృంగునకు సుశీలనిచ్చి వివాహం చేశారు. ఇక మిగిలిన సుశీల స్నేహితురాండ్రిద్దరూ మృగశృంగుని చూచి, మృగశృంగ, మా స్నేహితురాలగు సుశీలను ప్రేమించి పెండ్లి చేసుకున్నావు, మరి మా సంగతేమిటి? మేమేమవ్వాలి? కావున మమ్ములను కూడా ఈ ముహూర్తానికే నీవు వివాహమాడు, మా ఇద్దరిని నిరాశపరచవద్దు అన్నారు. మృగశృంగుడు ససేమిరా వలదన్నాడు, అసంభవమన్నాడు. అయినను ఆ ఇద్దరు కన్యలు తాము పట్టిన పట్టు విడువలేదు. ఒకడు ఒక భార్యతోనే సంసారము చేయుట ధర్మయుక్తము గాని 3 భామలతో కాపురం చేయటం తగని పని అన్నాడు. మంచిది కాదని నచ్చజెప్పబోయాడు. అతని సందేహమును గ్రహించిన ఆ 2 కన్యలు మృగశృంగునితో, ఒకనికి ఒక్కరే భార్యయుండవలెననే నియమం ఎక్కడనూ లేదు. దశరథునికి 3 భార్యలు లేరా? శ్రీకృష్ణుడు ఏకంగా 8 భార్యలను వివాహమాడలేదా? అంతెందుకు, ఆదిశంకరునిగా గంగా గౌరీయను 2 భార్యలు లేరా? వారికి లేని అభ్యంతరము నీకెందుకు అంటూ ఆ కన్యలిద్దరూ మృగశృంగుని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు మృగశృంగుడు. అంతటా వివాహ వేడుకకు వచ్చిన పెద్దలందరూ మునీశ్వరులతో సహా, ఓ మృగశృంగ, అభ్యంతరము చెప్పకు, ఆ కన్యలిద్దరినీ కూడా వారి అభిష్టము మేరకు పరిణయమాడుము, లేనిచో వారి కన్నీటి బొట్లు నీకు అమంగళకరమగును. 2, 3 భార్యలుండుట తప్పు కాదు. వారిద్దరూ దుఃఖించినచో నీకు జయము కలుగునా? ఇటువంటి సంఘటనలు మున్నెన్నియో జరిగినవి కదా. కావున ఆ 2 కన్యలను కూడా వివాహమాడుము అని పెద్దలు హితోపదేశం చేశారు. మునీశ్వరుల మాటలు కాదనలేని మృగశృంగుడు పెద్దల అభిష్టానుసారం ఆ కన్యలను కూడా వివాహమాడాడు. చూశావా దిలీప, మాఘమాస నదీ స్నాన మహిమ వలన మృగశృంగుడు 3 భార్యలతో ఎలా సుఖించుచున్నాడో అని వివరించగా, మరల దిలీపుడు, గురువర్య, వివాహములెన్ని విధములు? వాటి వివరములను చెప్పి నన్ను సంతృప్తిపరచండి అని అడుగగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుతున్నారు. రాజా, వివాహములు 8 రకాలు. అవి బ్రహ్మము, దైవతము, అర్షము, ప్రజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము. వరుణ్ణి ఆహ్వానించి సాలంకృత కన్యాదానము చేసడి వివాహము బ్రహ్మము. ఈ వధువుకు పుట్టిన బిడ్డ 21 తరాల జ్ఞాతులను పునీతులను గావిస్తాడు. యజ్ఞం కొరకు యజ్ఞం చేయించే వానికి పిల్లనిచ్చి పెళ్లి చేయుడమును దైవత్వం అంటారు. ఈ వధువుకు జన్మించిన వాడు 14 తరాల వారిని పునీతులను చేస్తాడు. 2 గోవులను తీసుకొని వచ్చి కన్యనిచ్చి పెళ్లి చేయుట ఆర్ఘ్యము అనబడును. ఈమెకు పుట్టిన బిడ్డ 6 తరాల వారిని ఉద్ధరిస్తాడు. మీరిద్దరూ కలిసి కాపురం చెయ్యండని శాసించేసే వివాహము ప్రజాపత్యము. ఈమెకు పుట్టిన బిడ్డ 6 తరాల వారిని ఉద్ధరిస్తాడు. వరుని నుండి ధనం పుచ్చుకొని కన్యనిచ్చి పెళ్లి చేయుట అసురము.
ఒకరినొకరు ప్రేమించుకొని వివాహము చేసుకొనుటను గాంధర్వము అంటారు. బలాత్కారముగా కన్యను తెచ్చుకొని వివాహం చేయుటను రాక్షసము అంటారు. దీనినే యోగ్యులైన వారెవ్వరూ అంగీకరింపరు. మోసగించి కన్యను తీసుకొని పోయి చేసుకొని పెళ్లిని పైశాచికము అంటారు. ఇది అధమాధమ పద్ధతి. పాణి అనగా చేయి, పాణిగ్రహించి చేతిని పట్టుకొని పెళ్లి చేసుకుంటారు కావున పాణిగ్రహణము అంటారు. ఇలా అష్టవిధ వివాహములున్నాయి. ఇందులో బ్రహ్మము, దైవతము, ఆర్ఘ్యము, ప్రాజపత్య వివాహములను సర్వులు అంగీకరిస్తారు. మిగిలిన అసుర, గాంధర్వ, రాక్షస, పైశాచిక వివాహములను శాస్త్రసమ్మతములు కానివి. ఇకపోతే గృహస్థాశ్రమ ధర్మములు. సత్ప్రవర్తనతో అసర్వేశ్వరుని చేరాలంటే గృహస్థాశ్రమ ధర్మం ఒక్కటే మార్గము. దంపతులిద్దరూ పరస్పర ప్రేమానురాగాలతో ఉండుట, ఉన్నదానితో సంతృప్తి పొందుట, గౌరవ మర్యాదలు మన్ననలతో ప్రవర్తించుట, అతిథి సత్కారాలు చేయుట, దైవభక్తిని కలిగియుండుట ఇత్యాది సద్గుణ సంపన్నమైనదే సరి అయిన గృహస్థాశ్రమ ధర్మము. గృహస్థులపై సద్గుణములతో పాటు నోములు, వ్రతాలు, పండుగ దినములు లేక పర్వదినములలో ఉపవాసములు, కార్తీక, మాఘ, వైశాఖ మాసములలో నిష్టగా నదీ స్నానములు, పూజలు, శివకేశవులను నిష్టతో పూజించుట, స్మరించుట ఇత్యాది పుణ్యకార్యములు చేయవలను. ఉదయాన్నే లేచునప్పుడు నిత్యము భగవన్నామస్మరణ చేస్తూ లేచుట, కాలకృత్యములు తీర్చుకొని స్నానానంతరం నిష్టతో భగవంతునికి పూజలు చేయుట, శక్తి కొలది దాన ధర్మములు చేయుట ఇత్యాదులను పాటించవలెను. హరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలకు లోనుగాకుండుట, ఈర్ష్య, అసూయ, ద్వేషములు త్యజించుట, మిక్కిలి ఓర్పును కలిగియుండుట, మృదు మధుర సంభాషణము, పరోపకారము, ఇతరుల మనస్సును నొప్పించుకుండుట, భర్తకను గుణంగా భార్య నడుచుకొనుట, అట్లే భార్య అవసరాలను గుర్తెరిగి భర్త సమకూర్చుట, అభిప్రాయ భేదము లేకుండుట, భార్యాభర్తల మధ్య చిన్న పెద్ద అనే తారతమ్యాలను విడునాడుట ఇత్యాది సద్గుణాలతో దంపతులున్నచో వారికి వేరే స్వర్గసుఖమందులకు అట్టి దంపతులు ఆదర్శ దంపతులై తేజోమూర్తులై అధిక పుణ్యఫలము పొంది విష్ణు సాయుధ్యము నొందుదురనుటలో సందేహము లేదు. పతివ్రత లక్షణములు. మగవారు మహోన్నతమైన మంచి పనులను చేసి గాని మంచి ఫలమును పొందలేరు. పురుషుడు పుణ్యం సంపాదించుటకు ప్రత్యేకంగా పాటుపడాలి. కానీ పడతులకు అట్లు కాదు. పడతులు తమ పతివ్రత లక్షణములచే ప్రత్యేక మహిమలను పొందగలరు, గొప్ప శక్తివంతులుగా తయారు కాగలరు. శాస్త్రం ఏమంటుందంటే పురుషుడు చేసే పుణ్యకార్యములలోని సగం పుణ్యం అర్ధాంగి అయిన భార్యకు చెందుతుంది అని చెబుతుంది. మరి భార్య చేసే పుణ్యకార్యాల్లోని పుణ్యఫలము భర్తకు చెందుతుందా అంటే కించిత్తైనా భార్య పుణ్యఫలం భర్తకు రాదు, చెందదని చెబుతుంది. దీనిని బట్టి ఆడవారు గొప్ప గొప్ప ఘనకార్యములు చేయకుండానే తమ పతివ్రత లక్షణములతో కొండంత పుణ్యాన్ని పొందగలరు. ఇదే ధర్మ సూక్ష్మ నిర్ణయం. పతివ్రత ఎలా ఉండాలో శాస్త్రం ఇట్లు చెబుతోంది. ప్రతి స్త్రీ తన భర్తనే దైవంగా భావించాలి, మగనినే మనసారా ఆరాధించాలి, భర్త యొక్క సద్గుణాలనే స్వీకరించాలి, అందమునకు ఆకారమునకు ఆకర్షింపబడరాదు. తన భర్తను ఎంత ప్రేమానురాగాలతో చూసుకుంటుందో అత్తమామల పట్ల అంతే వినయ విధేయతలు కలిగి ఉండాలి. తగు భక్తి శ్రద్ధలతో అత్తమామలను సేవించాలి. అట్టి స్త్రీలే సద్గతులు పొందగలరు. ఉత్తమ స్త్రీ లక్షణములను శాస్త్రం ఇట్లు చెబుతున్నది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయా ధరిత్రి. అంటే
పనులు చేయుటలో దాసి వలె, భర్తకు మంచి మంచి సలహానిచ్చుటలలో మంత్రి వలె, భోజనము వడ్డించునప్పుడు తల్లి బిడ్డకే విధంగా ఆహారాన్ని తినిపిస్తుందో అలాగా శయన మందిరంలో మంచి శృంగార వేసిన వలె సింగారించుకొని భర్తకు కొంగ్రొత్త రుచులను చూపించునదిగాను, రూపమునందు అందమైన లక్ష్మీదేవి వలె ఓర్పు వహించుటలో భూదేవి కంటే మిన్నగాను ఉండవలెనని, ఇవియే పతివ్రత లక్షణములని తెలియవలెను. బహిష్టు సమయాల్లో స్త్రీ ఎవరితోనూ మాట్లాడరాదు. ఆ 4 రోజులు ఏ పని చేయరాదు, ఎవరిని ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు పూర్తి విశ్రాంతిని తీసుకొనవలెను. ఆ మర్నాడు అనగా 5వ రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయ పూర్వమే తలంటి స్నానం ఆచరించాలి. శుభ్రమైన వస్త్రములు ధరించాలి. ముందుగా భర్త పాదములను కళ్ళకద్దుకొని నమస్కరించాలి. పిమ్మట సూర్యభగవాన్ని, తర్వాత ఇష్టదేవతలను పూజించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త భుజించకుండా తాను ముందుగా భుజింపరాదు. ఓ దిలీప, మృగశృంగుడు పరిణయమాడిన ఆ 3 కన్యలు ఈ పై లక్షణములున్నవారే. కావుననే మృగశృంగుని సంసారము 3 పువ్వులు 6 కాయలుగా గడిచింది. వారట్లు గృహస్థాశ్రమ ధర్మాలను పాటించి సుఖించారు. మృకండుని పుట్టుక. మృగశృంగుడు ఆ 3 ఉత్తమ కన్యలను వివాహమాడి మిగుల సుఖించుచుండెను. అరమరకలు లేని అత్యంత ఆనందముతో ఆ 3 స్త్రీలతో సుఖించుచున్న మృగశృంగునికి కొంతకాలమైన తర్వాత దాని ఫలమును అనుభవించే సమయం వచ్చింది. మృగశృంగుని భార్యలలో ఒకతన సుశీల గర్భం ధరించి పండంటి బిడ్డను కన్నది. మృగశృంగుడు అతని భార్యలు 3 పరమానందమును చెందారు. తన కుమారుడు తనకంటే గొప్పవాడు కావలెనని సర్వ విద్యలయందు సర్వోన్నత అవ్వాలని ఎంచి మృగశృంగుడా శిశువుకు మృకండు అని నామకరణం చేశాడు. 3 తల్లులు మృకండుని చూసి మురిసిపోసాగారు. మృకండు దినదిన ప్రవర్ధమానుడై పెరుగుసాగాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు మృకండు తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోనూ వినయ విధేయలతోనూ ఉండేవాడు. అందరినీ ఆకర్షిస్తూ పెద్దలను మురిపించేవాడు. కాలగమనంలో మృకండునికి 5 ఏళ్లు నిండినవి. మృకండునికి ఉపనయనము చేశారు. విద్యాభ్యాసానికై గురుకులమునకు పంపారు. గురుకులములలో మృకండు ఉత్తమ విద్యార్థిగా ఎదగసాగాడు. గురువుల పట్ల గౌరవమును ప్రదర్శించేవాడు. గురువు బోధించిన సకల శాస్త్రములను నేర్చుకున్నాడు. గురువు పర్యవేక్షణలలో సకల సద్గుణ సంపన్నుడుగా తయారయ్యాడు. అందరి చేత మెప్పు పొందాడు. మృకండునికి యుక్త వయస్సు వచ్చేసరికి అతడు సకల శాస్త్ర కోవిదుడయ్యాడు. యుక్త వయస్సు వచ్చిన మృకండునికి అతని తల్లిదండ్రులు మరుధ్వతి అనే కన్యనిచ్చి వివాహం చేశారు. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమమును స్వీకరించాడు. ఇక మృగశృంగుని యొక్క మిగిలిన 2 భార్యలు కూడా పుత్రులను ప్రసవించారు. వారిని కూడా పండితోత్తములుగా చేసి వివాహం జరిపించాడు మృగశిరుడు. తన కుటుంబ పరివారమంతా మాఘమాస నదీ స్నానాదులు, పూజలు ఇత్యాదులన్నింటినీ విధిగా నిర్వర్తించేటట్లు కట్టడి చేశాడు. మృగశృంగునికి అతని చేసిన మాఘస్నాన ఫలితంగా మనుమలు కూడా కలిగి వంశాభివృద్ధి జరిగింది. మిక్కిలి సంతోషమును చెంది మృగశృంగుడు తనకింక ఏ ఆశలు లేకపోవుటచే శేష జీవితాన్ని భగవత్ సాన్నిధ్యంలో గడపసాగాడు. సమీపముందున్న అడవికి పోయి తపస్సు చేయసాగాడు. శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. జన్మ తరించిందనుకున్నాడు. అంత్యకాలమున శ్రీహరి కృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని పొందాడు. దిలీప మహారాజా, వింటివి కదా, మృగశృంగుడు మాఘమాస నదీ స్నానాదులు వ్రత ప్రభావము వలన పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుటయేగాక ఆ శ్రీహరి కృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని కూడా పొందాడు. ఇకపోతే మృకండుని చరిత్ర. దిలీప, మృగశృంగుని వృత్తాంతమును వింటివి కదా. ఇక అతని జ్యేష్ఠపుత్రుడైన మృకండుని చరిత్రను కూడా విన్నవించెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠులు వారిట్లు చెప్పుచున్నారు.
తండ్రి అయిన మృగశృంగుడు తపస్సుకై అడవికి పోయినప్పటి నుండి మృకండుడే కుటుంబ పోషణ భారమంతయు చూస్తూ సుఖంగా సంసారం చేసుకుంటున్నాడు. కుటుంబమందు ఏ అశాంతియు లేకున్నను మృకండుని ఒక విచారము పట్టి పీడించసాగింది. అదే పుత్రులు లేకపోవటం. ఎంతకాలం గడిచినను సంతానం కలుగపోవుటనే మృకండు లోలోన కుమిలిపోసాగాడు. ఒకనాడతడు నాకే ఇందుకెట్లా జరుగుతున్నది, సకల శాస్త్ర పారంగతుడనే, పూజలు పునస్కారాలు చేయు విష్ణుభక్తుడనే, నే చేయు పూజలలో లోపమైన ఉన్నదా? మరి నాకు సంతానం కలుగపోవుటకు కారణమేమిటి? కాశీ మహాపుణ్యక్షేత్రమని, నీలకంఠుని కది ప్రత్యక్ష నిలయమని, దానిని దర్శించినంత మాత్రమునే సకల పాపములు హరించుకుపోవునని, కోరిన కోర్కెలన్నీయు నెరవేరుతాయని పెద్దలు చెప్పగా వినియున్నాను. అనేక మంది ఆ కాశీ విశ్వనాథుని దర్శించి తమ అభీష్టములు నెరవేర్చుకున్నారు. కావున నేను సకుటుంబ సమేతంగా వారణాసి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుని కన్నులారా కాంచాలని మనసులో నిశ్చయించుకొని ఒక మంచి ముహూర్తము నాడు ప్రయాణమై సతీ సమేతంగా కాశీకి బయలుదేరాడు. ఆనాడు కాశీకి పోవలనంటే నరక యాతన పడవలసినదే. కాశీకి పోయినవాడు కాటికి పోయినవారు మరిక తిరిగిరారనే సామెత కూడా ఉంది. దీనికి కారణం నాడు మార్గమధ్యమంతటా దట్టమైన అడవి ప్రదేశం ఉండుటయే కాలినడకన పోవలసి వచ్చేది. క్రూర మృగముల బాధ ఎక్కువ. ఎప్పుడు మీదపడి చంపుతాయోననే విచారము. ఇవి కాక విషపూరితములగు క్రిమికీటకముల బాటసారులను పట్టి పీడించేవి. నాడు కాశీ ప్రయాణము అత్యంత ప్రమాదభరితంగా ఉండేది. ఎవరైనా కాశీకి పోయి మరలా ఇంటికి తిరిగి వస్తే అతడు పునర్జన్మ ఎత్తాడని ప్రజల బ్రహ్మరథం పట్టేవారు. మృకండు అతి కష్టం మీద ఆ అడవినంతటినీ దాటి క్రూర మృగముల బారి నుండి తప్పించుకొని కుటుంబ సమేతముగా కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు. కాశీ పుణ్యక్షేత్రము పవిత్ర గంగానదీ తీరమున ఉన్నది. ప్రశాంతముగా ప్రవహించుచున్న ఆ పవిత్ర గంగానదిని చూడగానే మృకండు ప్రశాంత చిత్తముతో అక్కడ ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యములను స్నానాదులను గావించి కాశీ విశ్వేశ్వరుని దర్శించటానికై ఆలయమునకు వెళ్ళాడు. ఆలయ అంతర్భాగమున ప్రవేశించిన మృకండునికి ఎక్కడలేని ఆనందము ఉప్పొంగసాగింది. తన జన్మ ధన్యమైందనుకున్నాడు. తాను కైలాసమందున్న విశ్వేశ్వరునే వీక్షిస్తున్నట్లుగా భావించి ఆ సర్వేశ్వరునిట్లు ప్రార్థించాడు. శివ, సర్వేశ్వర, ఎంత కాలానికి నిన్ను దర్శించగలిగాను తండ్రి. నా మీద దయలేదా స్వామి? నా అభీష్టము నీకు తెలియనిదా? అపుత్రస్య గతిర్నాస్తి అని నీకు తెలియదా స్వామి? పుత్రులు లేని వారికి పున్నామ నరకమే ప్రాప్తి అంటారే. నే చేసిన తప్పిదమేమిటి స్వామి? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అల్లుడు నోట్లో శని ఉందన్నట్లు నాకు సకల సుఖ శాంతులు ఇచ్చావే, కానీ పున్నామ నరకము నుండి బయటపడవేసే పుత్రుణ్ణి ప్రసాదించడమేమి తండ్రి? త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మి ఉన్నాను. నాకు పుత్రభిక్ష పెట్టమని అర్థించుచున్నాను. నా మొరలు ఆలకించి అభీష్టమును నెరవేర్చు స్వామి అంటూ పరిపరి విధములుగా ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు మృకండు. భక్తి శ్రద్ధలతో సకుటుంబముగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన మృకండు అక్కడొక శివలింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేశాడు. భార్యతో కూడా ఎదురుగా మరొక లింగాన్ని ప్రతిష్ఠింప చేయించాడు. మృకండు అట్లా 1 సంవత్సరం వరకు కాశీ విశ్వేశ్వర సన్నిధానము నందే గడిపాడు. ఒకనాడు మృకండు కుటుంబ సమేతముగా పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించదమని తన 3 తల్లులతో సహా బయలుదేరాడు. స్నానమాచరించిన పిదప విశ్వేశ్వరుని దర్శించుకొని ప్రార్థించుచుండగా అందరూ చూస్తుండగానే ఆ 3 తల్లులు ప్రార్థిస్తున్నవారు ప్రార్థిస్తున్నట్లే క్రింద పడిపోయి ప్రాణాలు విడిచారు. ఈ హఠాత్ పరిణామానికి మృకండు చలించిపోయాడు. తల్లులు పోవటంతోనే ఆ తనయుని మనస్సును దుఃఖించింది. కానీ ఎవరేమి చేయగలరు? విధిని తప్పించుట ఎవరికీ సాధ్యము కాదు కదా.
ఈశ్వరుని ధ్యానించుచు ఆ ఈశ్వర సన్నిధినే తనువులు చాలించిన తన ముగ్గురు తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు చేసి తల్లుల రుణము తీర్చుకున్నాడు. మృకండునికి ఎంత కాలానికి సంతానము కలుగపోవుటచే ఇక లాభం లేదనుకొని సతీ సమేతుడై కాశీ విశ్వేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. పుణ్యకార్యములెన్నింటినో చేశాడు. దాన ధర్మాది కార్యక్రములను గావించాడు. ఆ దంపతుల తీవ్ర తపస్సును మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మరుద్వతి మృకండులిరువురు మిక్కిలి ఆనందించి ఆ ఆది దంపతులను ఇట్లు ప్రార్థించారు. ఓ ఆది దంపతులారా, నమస్కారం. మాపై ఈనాటికి దయ కలిగినదా? మా జన్మ ధన్యమైంది అని పలు విధములుగా స్తోత్రించారు. వారి ప్రార్థన ఆలకించిన పార్వతీ పరమేశ్వరులు, మృకండ, మీ దంపతుల తపస్సుకు మెచ్చితిని. మీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అంతే, శివ, సర్వేశ్వర, జనని, జగజ్జనని, మీ దయ వలన మా సుఖ సంతోషాలకు ఎలాంటి ఆటంకం లేదు. మా సంసారం సుఖంగాను ప్రశాంతంగాను సాగిపోతూ ఉంది. అమిత సుఖ సంతోషములతో ఉన్నాము. కానీ ఓ ఆది దంపతులారా, మాకు సంతానము లేకపోవుటచే కడు విచారము కలుగుచున్నది. కుమారుడు లేక కృషించిపోతున్నాను. కావున మాకు పుత్ర సంతానము కలుగజేయమని వేడుకుంటున్నాము అన్నారు. మృకండుని ప్రార్థనను విన్న పరమేశ్వరుడు, మృకుండుడా, నీ కోరిక తప్పక నెరవేరగలదు. కానీ ఒక షరతు. మీకు 16 సంవత్సరాల అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా, లేక కలకాలము వైధవ్యమును అనుభవించే పుత్రిక కావాలా అని అడిగారు పార్వతీ పరమేశ్వరులు. మృకండు ఆది దంపతుల మాటలకు ఆశ్చర్యపోయాడు. ఆలోచనలో పడ్డాడు. మరి కొంతసేపటికి, సాంబశివ, నన్ను ఈ విధంగా పరీక్షించడం మీకు భావ్యమా? నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు జ్ఞానోదయమైంది. మొదలు మిమ్మల్నే సేవించుచున్నానే, నేనేమి చెప్పగలవాడను? అయినను అడిగితివి గనుక కోరుతున్నాను. కలకాలము వైధవ్యంతో కృషించిపోయే కుమార్తె కన్నా అల్పాయుష్కుడైన పుత్రుడే మిన్న కదా. కావున మాకు పుత్రుని ప్రసాదించమని వేడుకుంటున్నామని కోరాడు. అట్లే అగుగాక, నీ అభీష్టము త్వరలోనే నెరవేరుగాక అంటూ ఆ ఆది దంపతులిరువురు అంతర్ధానమయ్యారు. మహేశ్వరుని అనుగ్రహము వలన మృకండుని భార్య మరుద్వతి ఒక మంచి శుభముహూర్తమున ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకుండు తనకు పుత్రుడు దయనించనని పరమానందము చెందెను. మునిశ్రేష్ఠులంతా వచ్చి బాలుని దీవించారు. మృకండుని ఆశ్రమానికి వచ్చిన వ్యాస మహర్షి కూడా బాలుని దీవించి అతనికి జాతక కర్మ కూడా చేశాడు. ఓ దిలీప మహారాజా, వింటివి కదా, పరమ భాగవోత్తముడు, సకల శాస్త్ర పారంగతుడు, అతి నిష్ఠాగరిష్ఠుడు, మునిశ్రేష్ఠుడగు మృకండు పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పుత్రుని పొందగలిగాడు. అతడే వేదాంగ కోవిదుడు, పరమ భాగవోత్తముడగు మార్కండేయుడు. మాఘపురాణం 10వ అధ్యాయం సమాప్తం.